జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్ లో హిందువుల నిరసన, ఢాకాలో భారీ ర్యాలీ. ఉత్తరాఖండ్ లో నిర్మాణ కార్మిక కుటుంబాలకు సంక్షేమ సాయం. సీఎం పుష్కర సింగ్ ధామీ చేతుల మీదుగా నిధుల బదిలీ. అయోధ్యలో విరాళాలు మాయమంటూ నిందలయ్యొద్దు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభ్యర్థన. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆపరేషన్ టైగర్ పై ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం, ప్రముఖుల సందడి. ఉండవల్లిలో రామ్దేవ్ యోగా కార్యక్రమానికి హాజరైన సీఎం. ఏపీని దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు. తెలంగాణను ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సిబిఐ విచారణ జరపాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను హింసించే పాలన. రేవంత్ సర్కార్పై వైఫల్యాలపై కేపీ వివేకానంద ఫైర్. పోలీస్ బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధం. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ స్పష్టీకరణ. మా ఇంటి బంగారంకు మంచి ఓపెనింగ్, మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్. బంగారం కొనుగోలుదారులకు షాక్, మరోసారి పెరిగిన పసిడి ధరలు. బంగ్లాదేశ్ లో మళ్లీ ఉద్రిక్తలు చెలరేగాయి. శ్రీరాముడి చిత్రంపై చెప్పు ఉంచి తమ మత విశ్వాసాలను అవమానించారంటూ రాజధాని ఢాకాలో హిందువులు కాగడాలు, కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. ఉత్తర గాయిబంద జిల్లాలో శ్రీ శ్రీ రాధాగోవింద దేవాలయ కమిటీ 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగింది. అయితే అతివాదుల నుంచి బెదిరింపులు రావడంతో కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా కొందరు అవమానకర చర్యలకు దిగడంతో పరిస్థితి మరొకసారి ఉద్రిక్తంగా మారినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఢాకాలో వేల మంది హిందువులు నిరసనకు దిగారు. పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అని నినాదిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి తరలి రావాలన్న హిందూ మహోద్యోత సంస్థ పిలుపు మేరకు సామాన్య ప్రజలు, ఇతర హిందూ సంఘాలు షహబాగ్ కూడలికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రెస్ క్లబ్ ముందు భారీ మానవహారంతో నిరసన తెలిపారు. మరికొంతమంది ఢాకా రిపోర్టర్స్ యూనిటీ భవనం ముందు నిరసన చేపట్టారు. రంగాపూర్లో నిరసన తెలిపిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇక మైనారిటీలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉంటోందని నిరసనకారులు ఆరోపించారు.
తమ మత విశ్వాసాలను అవమానించిన వారిని 72 గంటల్లోగా అరెస్ట్ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేని పక్షంలో నిరసనలు మరింత తీవ్రతరమవుతాయని హెచ్చరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం మరొకసారి అండగా నిలిచింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ సంక్షేమ పథకాల కింద అర్హులైన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయాన్ని నేరుగా బదిలీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ధామీ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్మిక కుటుంబాల ఆర్థిక భద్రత, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కలను నెరవేర్చుకోవడానికి 500 ఏళ్ల ఎదురు చూశామని, ఇప్పుడు ఆలయ నిర్మాణానికి వచ్చిన విరాళాలు మాయమయ్యాయన్న ఆరోపణలు నిగ్గు తేల్చడానికి 15 రోజులు వేచి చూడలేరా అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇక రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ 88వ జయంతి కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. విరాళాల వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతుందని, ఈ సమయంలో నిరాధార ఆరోపణలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సిట్పై తమకు విశ్వాసం ఉందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విరాళాల అవకతవకలకు సంబంధించిన ఎవరి వద్దైన ఆధారాలు ఉంటే సిట్కు సమర్పించాలన్నారు. అయోధ్యను అప్రతిష్ట పాలు చేసి రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కార్యకలాపాలపై అనుమానాలు రేకెత్తించినా చేయొద్దంటూ అభ్యర్థించారు. అయోధ్య రామాలయ ప్రతిష్టను దెబ్బతీసి రాష్ట్ర కార్యకలాపాలపై సందేహాలు రేకెత్తించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. जो कांग्रेस अयोध्या में भगवान राम का मंदिर न बनने पाए इसके लिए एड़ी चोटी लगाई थी, इसने पूरी ताकत लगा दी थी और इसने माननीय उच्चतम न्यायालय में शपथ दिया था बड़ी बेशर्मी के साथ में कि राम तो हुए ही नहीं। जिसने आपके सामने स्वयं पहचान का संकट खड़ा किया था वह कांग्रेस आज अयोध्या पे बड़ी मचल रही है। बोल रही राम भक्तों का अपमान हो गया। अरे तब क्या राम भक्तों का अपमान नहीं हो रहा था जब आप कहते थे, सुप्रीम कोर्ट में आपके नेता एफिडेविट देते थे, इनकी सरकार बेशर्मी के साथ शपथ पत्र दाखिल करती थी, कहती थी राम हुए ही नहीं। भगवान राम जगत नियंता राम श्री राम के अस्तित्व पर प्रश्न खड़ा कर रही थी कांग्रेस। आज वो मचलती हुई दिखाई दे रही है और समाजवादी पार्टी శివసేన పార్టీ 60వ వ్యవస్థాపక వేడుకలు ముంబైలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల నడుమ జరిగాయి. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలకు తామే అసలైన వారసులమంటూ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం విడివిడిగా బహిరంగ సభలను నిర్వహించాయి. ఇక గోరేగావ్లో జరిగిన సభలో ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా కొందరు నేతలు తమపై గుంపులు గుంపులుగా మొరుగుతున్నాయని, అయితే పులి ఎప్పుడు ఒంటరిగానే నడుస్తుందని, అయితే తన అసలైన శివసేన అని వ్యాఖ్యానించారు. శివసేన యూపీటీకి చెందిన 6 లోక్సభ ఎంపీలు తమ వైపు రాబోతున్నారని వార్తలపై స్పందిస్తూ ఇది కేవలం ఆపరేషన్ టైగర్ ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించబోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. कुछ कुत्ते रोज भोक रहे हैं, पण मी तुम्हाला सांगतो कुत्ते झुंड में आके भोगते हैं, शेर अकेला आता है. कुत्ते भोगते रहते, टाइगर शिकार करता है और कुत्ते भोगते रहते हैं और टाइगर दहाड़ता है. ये शिवसेना है, ही शिवसेना है. आणि ही शिवसेना आज महाराष्ट्रात आपण पाहतोय. बाळासाहेबांचे विचार, धर्मवीरांचे विचार घेऊन आपण पुढे चाललोय. ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है. आगे आगे देखो होता है क्या. ही शिवसेना है आणि ही शिवसेना आज महाराष्ट्रात आपण पाहतोय. बाळासाहेबांचे विचार,
धर्मवीरांचे विचार घेऊन आपण पुढे चाललोय. ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है. आगे आगे देखो होता है क्या. आपली शिवसेना मराठी माणसाच्या स्वाभिमानासाठी जन्म झाला. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ యోగా సాధకులతో కలకళ్లాడింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కౌంట్ డౌన్ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన యోగా సాధకులు వివిధ యోగాసనాలు చేసి ఆరోగ్యంపై యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగా సాధకులు, విద్యార్థులు, యువత పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ప్రముఖులు పేర్కొన్నారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా వారన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. जो 21 जून इंटरनेशनल योगा दिवस बनाते हैं दुनिया भर में, हैदराबाद में 21 जून का 24 आवर्स बिफोर 24 आवर्स काउंटडाउन के नाम पर लगातार 7 साल से हैदराबाद के प्रमुख लोग मिलकर ये इंटरनेशनल योगा दिवस 24 आवर्स का पहले ही हम बनाते हैं. आज भी हैदराबाद में परेड ग्राउंड्स में शानदार कार्यक्रम हुआ है. हजारों योगा प्रेमी लोग इसमें भागीदारी था. हमारा तेलंगाना सरकार के गवर्नर, फार्मर वाइस प्रेसिडेंट ऑफ इंडिया, फार्मर गवर्नर्स, ऑनरेबल एमपीज, ऑनरेबल एमएलएस, सिनेमा एक्टर्स, योगा एसोसिएशंस, ऑल स्टूडेंट्स, लीडर्स, स्टूडेंट्स, हम इन डिफरेंट इंजीनियरिंग कॉलेजेस, लगभग 45 foreign delegates also participated in this program today. आज यहाँ पर हमारे जो मिनिस्टर किशन रेड्डी जी ने हमें यहाँ पे आमंत्रित किया है और आज इंटरनेशनल योगा डे के अवसर पर, जैसा कि हमारे प्रधानमंत्री मोदी जी हमेशा कहते हैं कि मैंने स्टेज पे भी कहा है कि वो हमेशा योगा का बहुत बड़ा उन्होंने समर्थन किया है, समर्थक रहे योगा का. तो आज इस अवसर पर यहाँ पर जैसे कि आप देख सकते हैं हैदराबाद में 10,000 करीब लोग आए हैं. मुझे लगा था कि सुबह 6 बजे कितने लोग आएंगे, लेकिन बहुत सारे लोग आए. और मैं चाहता हूँ कि जैसे मैं अपनी लाइफ में खुद मैं पिछले 3 साल से योगा कर रहा हूँ और मुझे एक्चुअली एक एक्सीडेंट हो गया था जिसके कारण मैं मुझे बैक प्रॉब्लम्स होने लगे थे. तो उससे काफ़ी मुझे योगा से मैं उस तकलीफ से बाहर निकल पाया. और जैसे कि हम सब कहते हैं कि योगा से होगा, तो मैं अपने पर्सनल एक्सपीरियंस से कह रहा हूँ योगा से होगा. అండ్ తెలుగు మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈరోజు చాలా రోజుల తర్వాత అందరినీ కలుసుకోవడం జరిగింది. కిషన్ రెడ్డి గారిని ఇక్కడ అండ్ మన వెంకయ్య నాయుడు గారిని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ పర్సనల్గా మీ లైఫ్లో కనుక మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మెంటలీ ఫిజికలీ ఏది ఉన్నా కూడా డెఫినెట్లీ యోగా ఈజ్ అ హ్యూజ్ టూల్, ఒక అస్త్రం అని అంటాం కదా, మన ఆయుధం లాగా. సో అలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా మెంటలీ ఎదుర్కోవడానికి. సో అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే విషెస్ మీ నవీన్ పోలిషెట్టి తరపున. థ్యాంక్ యూ సో మచ్. చారిత్రక ఉండవల్లి గుహల ప్రాంగణం యోగా సాధనకు వేదికైంది. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ నేతృత్వంలోని జరిగిన యోగా శిక్షణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్, సీఎం చంద్రబాబు అభివృద్ధి, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అనే అంశాలను మేళవించి ఇక ఏపీ భవిష్యత్ ప్రణాళికలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం బాబా రామ్దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాన్ని చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ చక్రాసనం, వృచ్చికాసనం, మయూరాసనం, హనుమానాసన్, పవర్ యోగా వంటి కఠినమైన ఆసనాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను సీఎంకు వివరించారు. పూజ్య ఆచార్య గురు రామ్దేవ్, బాబా రామ్దేవ్ ji, honorable minister friends, and also media from national and state media. Now, it is an amazing experience for me. Nation is watching. You are all watching. What miracle he is doing, everybody has to understand now. By seeing children, extraordinary performance. I am watching for the last 30 years.
But today, he has demonstrated further within 10 minutes. These girls and boys, these children can do miracles. I am very proud of them. Big applause for all children who has contributed extraordinary performance. I am watching him for the last 3 decades. When I became Chief Minister first time 95, then he was promoting yoga. I have seen earlier also I practiced yoga before also. Yes. But he made yoga a mass momentum. Before so many people have done, confined to some individuals, some places. I have seen when he promoted yoga, amazing experience for me. Thousands of people voluntarily they are coming and they are sitting in the dais morning 5 o'clock or 4 o'clock. 4 o'clock. Then hours together, you used to engage them and practice wherever you go. They have paid money also for expenditure, self-financing. That is the model he created and promoted yoga. Because of him, yoga as విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కిట్స్ పంపిణీతో పాటు విద్యారంగానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మగౌరవంతో చదువుకోవడానికి వీలుగా అన్ని రకాల వస్తువులతో కిట్స్ అందజేస్తున్నామన్నారు. ఈనాడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం లేదు. ఇంగ్లీషు విద్యకు అంత ప్రాధాన్యత లేదు. అందుకే పేదవాళ్ళు ఎంత కష్టపడైనా, సర్వం అమ్ముకొనైనా, సంపాదించింది మొత్తం కేటాయించైనా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆలోచన ఒక్కటే, మేము కూలీ నాలి చేసి బతికినాం, ఒక పూట తిన్నా తినకపోయినా ఉపవాసం పండుకొని మా పిల్లల్ని చదివించుకున్నాం. వాడు పెద్దయి ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ అయితే మా భవిష్యత్తులు మారుతాయి. మా కళ్ళ ముందే మా పిల్లలు ప్రయోజకులైతే డాక్టర్లు, లాయర్లు రాణించి పీజీలు, పిహెచ్డీలు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వాళ్ళు కలలు కంటున్నారు. మరి అలా తల్లిదండ్రులు కలలు కంటున్నప్పుడు వాళ్ళ కలల్ని సాకారం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈనాడు ఎవరేమనుకున్నా సరే నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీతో పాటు 10th తర్వాత 11th and 12th, నర్సరీ నుంచి 12th వరకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేసుకుని ఈనాడు ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొదటిసారి ఈసారి నర్సరీ నుంచి మనం అడ్మిషన్లు ఇచ్చినాం. 6 రూట్లలో 1814 మంది పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత ఇంకా 1500 అప్లికేషన్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. వాళ్ళు బయట నో అడ్మిషన్ అని బోర్డు పెట్టినరు. ఇది మా నిబద్ధతకు, మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క పనితనానికి గుర్తింపు. ఇవాళ ప్రతి తెలంగాణ నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అందించిన ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం, అలాగే క్రాంతి కుమార్ అనుమానాస్పద మృతి కేసులపై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సాగుతున్న పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. సాయికృష్ణ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళ్లి పరామర్శించే వరకు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అని ఆయన నిలదీశారు. అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మరుసటి రోజునే పోలీసు వారు బతికినాడాలో, బామాలారో, బెదిరించారో నాకు తెలియదు, కానీ విజయలక్ష్మి గారిని తీసుకువెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాంచుకొని దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పారు. సంతోషం. బాధితులకి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు సార్? ఈ బాధితులకు న్యాయం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు?
జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఇది అన్యాయం అని చెప్పేంత వరకు ప్రభుత్వానికి కళ్ళు లేవా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయటం లేదా? చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకు అప్పచెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి ముందు చెప్తున్నా నేను. ఒక నాగరాజు మీద నెట్టేస్తారా? నాగరాజు మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. అసలు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ప్రారంభం మీరు నేరాన్ని అంగీకరించినటువంటి పత్రం ఇది, పూర్తి పత్రం కాదు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను నానాయాతన పెడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ చింతల్లోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేపీ వివేకానంద మాట్లాడుతూ కాంగ్రెస్ ది పేరుకే ప్రజాపాలన, వాస్తవానికి ప్రజలను హింసించే పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మొదలైనప్పుడే రాష్ట్రం పతనమైందని, సాయికృష్ణ, క్రాంతి కుమార్ హత్యలలో పరిస్థితి మరింత దిగజారిందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లీగల్ వ్యవహారాల పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే ప్రతిపక్ష నాయకుల మీద బహిరంగంగా బెదిరింపులకు దిగుతుంటే వారిని ప్రేరణగా తీసుకుంటూ పోలీసులు నేరుగా హత్యలు చేసే స్థాయికి చేరుకున్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఇక రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న ప్రభుత్వ పోలీసు బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. సంతోషపరిచేదానికి వాళ్ళు ఈరోజు రాక్షసులుగా తయారయ్యి ప్రజల మీద పడితే మీకు సమ్మగా ఉందా? తెనాల్లో 3 దళిత చిన్న పిల్లలోళ్ళు పాపం నడి వీధిలో కర్కశంగా, ఎక్కడో తాలిబన్స్ చూసాం, అరేబియాలో చూసాం, కొన్ని కంట్రీస్లో చూసాం ఆ విధమైనటువంటి డిశ్చార్జ్ ఆఫ్ జస్టిస్. నడి వీధిలో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఈ పోలీస్ ఆఫీసర్స్ కొడుతుంటే ఆ రోజు మిమ్మల్ని అడగలేకపోయింది ఈ ప్రజానీకం. దాంతో యాక్సిలరేట్ అవుతున్నటువంటి నాయకులు మిమ్మల్ని మందలించుంటే, ఈ రాష్ట్రానికి పెద్దయినటువంటి డీజీపీ గారు మిమ్మల్ని మందలించుంటే, మిమ్మల్ని ఎస్పీ గారు మందలించుంటే, మిమ్మల్ని డిఎస్పీ గారు మందలించుంటే మీరు ఈరోజు హత్యాకాండలకి నిస్సిగ్గుగా ఉండి ఉండరు. సోషల్ మీడియా నోరు తెరిస్తే నాకు తెలిసినటువంటి పాపం ఒక అబల ఆడమ్మాయి పెద్ది సుధారాణని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుంటే మీరు న్యాయపరంగా చర్యలు తీసుకోండి. చిత్రహింసలు చేసి ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టి ఊరూరు తిప్పి, రాష్ట్రం అంతా తిప్పి, శ్రీకాకుళం టు కుప్పం టు హిందూపూర్ తిప్పి మీరు ఇన్ని ఇల్లీగల్ డీటెయిల్స్లో పెట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఆఖరికి మీ ఎంత దూరం వెళ్ళిపోయినారంటే చట్ట ప్రకారం రిమాండ్ చేసేటప్పుడు పోలీస్ డాక్టర్ సర్టిఫికేట్ కావాలా? ఆ డాక్టర్ చేత కూడా ఇంజరీస్ లేవు. సమంత ప్రధాన పాత్రలో నటించి స్వయంగా నిర్మించిన చిత్రం మా ఇంటి బంగారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ భారీ విజయం పట్ల సమంత ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్స్ కు మహిళా ప్రేక్షకులు భారీగా తరలి రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయంపై ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక నోట్ రాశారు. మొదటి రోజు ఒక సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. యువత నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఆశీర్వదించడానికి రావడం గొప్ప అనుభూతినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. థియేటర్లకు ఓపెనింగ్స్ మగ ప్రేక్షకులే తెస్తారని చాలా కాలంగా వింటున్నాం, కానీ ఈ సినిమాకు మహిళలు భారీగా తరలి రావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా ప్రేక్షకులు కూడా ఎదురవుతుందంటూ అర్థమవుతుంది. ఈ చిన్న ప్రొడక్షన్ హౌస్ విజయం సాధించింది అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు సమంత.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరొకసారి షాక్ తగిలింది. ఈ రోజు శనివారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల, 22 క్యారెట్ల, 18 క్యారెట్ల బంగారం ధరలు ఒక్క రోజులోనే పెరుగుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై 220 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 200 పెరగగా 18 క్యారెట్ల బంగారం ధర 170 పెరిగింది. ఇక ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,46,080 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,900 ఉండగా 18 క్యారెట్ల బంగారం ధర 1,09,560 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, డాలర్ సూచీ హెచ్చుతగ్గులు, భౌగోళిక పరిస్థితుల వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంగ్లాదేశ్లో హిందువుల నిరసన, ఢాకాలో భారీ ర్యాలీ. ఉత్తరాఖండ్లో నిర్మాణ కార్మిక కుటుంబాలకు సంక్షేమ సాయం. సీఎం పుష్కర సింగ్ ధామీ చేతుల మీదుగా నిధుల బదిలీ. అయోధ్యలో విరాళాలు మాయమంటూ నిందలయ్యొద్దు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభ్యర్థన. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఆపరేషన్ టైగర్ పై ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం, ప్రముఖుల సందడి. ఉండవల్లిలో రామ్దేవ్ యోగా కార్యక్రమానికి హాజరైన సీఎం. ఏపీని దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు. తెలంగాణను ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సిబిఐ విచారణ జరపాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను హింసించే పాలన. రేవంత్ సర్కార్పై వైఫల్యాలపై కేపీ వివేకానంద ఫైర్. పోలీస్ బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధం, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ స్పష్టీకరణ. మా ఇంటి బంగారంకు మంచి ఓపెనింగ్, మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్. బంగారం కొనుగోలుదారులకు షాక్, మరోసారి పెరిగిన పసిడి ధరలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.